హాయ్ ఫ్రెండ్స్, మన షాప్ కి అయితే 50 సంవత్సరాల పాత ఫ్యాన్ అయితే వచ్చింది. చాలా బరువు కూడా ఉంది ఫ్రెండ్స్. దీని ప్రాబ్లం వచ్చేసి వైరింగ్ బేరింగ్ అయితే పోయింది. ఫ్యాన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి ఫ్యాన్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం మన షాప్ కి రావడం. ఇదిగోండి ఫ్రెండ్స్, వైరింగ్ పెట్టిన పేపర్ అంతా అయితే రాలిపోయింది. వైరింగ్ అయితే ప్యూర్ కాపర్ తో చాలా బాగా పెట్టారు అప్పట్లోనే. ఫ్యాన్ కి ఉన్న 2 బేరింగ్లు కూడా అయితే స్టక్అప్ అయితే అయిపోయినాయి. ఇంకా దానికి ఉన్న బేరింగ్స్ అయితే రిమూవ్ చేసేసాను. ఇంకో రెండింటికి 2 బేరింగ్లు కూడా అయితే కొత్త తెచ్చి వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ రోజులు పనిచేస్తాకైతే గ్రీజ్ కూడా అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. రెండింటికి గ్రీజ్ పెడతాం వల్ల ఏమవుతుందంటే బేరింగ్స్ కి లైఫ్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వైరింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది చేయడానికి అయితే 2 డేస్ పెట్టింది. ఏ క్వాలిటీతో అయితే వచ్చిందో అదే క్వాలిటీతో మళ్ళీ ప్యూర్ కాపర్ తో అయితే వేసాము. కస్టమర్ కి మంచి క్వాలిటీ ఇవ్వాలని గేజ్ కూడా ఏ మాత్రం తగ్గించకుండా నెంబర్ 1 క్వాలిటీతో అయితే కోర్ ని రెడీ చేసాము. ఈ వీడియో మన విజయవాడ పీపుల్స్ చూస్తున్నట్లయితే మీ ఇంట్లో ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ వర్క్ రిపేర్స్ ఏమైనా ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఇంకా బేరింగ్ ముందుగానే వేసేసి ఉంచుకున్నాం కదా. ఫ్యాన్ కూడా అయితే ఫిట్ చేస్తున్నాను. ఈ ఫ్యాన్ కి కొత్త వైరింగ్ బేరింగ్ అయితే వేసి రీమోడలింగ్ అయితే చేసాం కదా. మళ్ళీ ఈ ఫ్యాన్ 20-30 సంవత్సరాలు అయితే తిరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని అన్నారు పెద్దలు ఓల్డ్ ఈస్ గోల్డ్ అని. ఒకవేళ మీ ఇంట్లో బాగా ఓల్డ్ ఫ్యాన్లు ఉంటే 100-200కి ఉల్లిపాయలకి అయితే వేయద్దు ఫ్రెండ్స్. ఇలా చక్కగా రిపేర్ చేయించుకొని లాంగ్ టైం వస్తుంది. ఇంకా మన ఫ్యాన్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఫ్యాన్ తిరిగే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంది అయితే చూసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. మీ ఇంట్లో ఎలక్ట్రికల్ కి సంబంధించిన యూజ్ఫుల్ వీడియోస్, మంచి మంచి కంటెంట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్యాన్ అయితే స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. గాలి కూడా చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఆల్, బై.